ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యే నమ. ఓం శ్రీమాత్రే నమ. భక్తులందరికీ కూడా, ప్రేక్షక మహాశైలందరికీ, భక్తులందరికీ నమస్కారములు. మనకు ప్రతి నిత్యము కూడా జీవితంలో అనేకమైనటువంటి సుఖదుఖాలతో జీవితం నిండి ఉంటుంది. ఈ సుఖదుఖాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతి నిత్యం కూడా ఎవరికి ఏదో ఒక కష్టం అనేది ఎదుర్కొని ఉంటూ ఉంటారు. అది ఏ రకంగా కూడా మనకు లాభసాటి కాగా ఇంకా పైగా దాని ఎంతో కష్టములన్నీ కూడా ఇంకా వ్యతిరేకమైన చర్యలకు వెళ్తూ ఉంటుంది. మరి వీటిని మనము ఎలా ఎదుర్కొని పైకి రాగలము అనేటువంటి సందేహం అనేది ప్రతి మనిషికి ఉంటుంది. మరి వీటి నుంచి మనం బయటికి పడడం ఎలా? దానిలో ఉండేటువంటి ఆ యొక్క దరిద్ర దేవత అని మనం ఏదైతే అనుకుంటామో, ఏది మొదలుపెట్టినా మనకు రివర్స్ కావటమనో, ఏది మొదలుపెట్టినా మనకు ఆటంకాలు ఉండటమో జరుగుతూ ఉంటుంది. ఆ పనులన్నీ జాప్యం జరుగుతూ ఉండడం వల్ల నిరాశ నిస్పృహలోని ఎప్పటికీ మనం ఎంత చేసినా ఇంతేనా మన జీవితం అని ఒక ఆలోచనలో ఉంటాం. కాబట్టి దానికి మనము అనేక విధమైనటువంటి మార్గాలు అనేటువంటివి సూచించబడుతున్నాయి. మరి ఆ మార్గాల్లో ముఖ్యంగా మనము ఈ 12 రాసుల వారికి ప్రతినిత్యము కూడా ఏదో ఒక కష్టంతో బయటపడటానికి ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి దానికి సంబంధించి అలక్ష్మీ నిరహరణ అంటే మన దరిద్ర దేవతని సంస్కృతంలో అలక్ష్మీ నిరహరణార్థం అని అంటాం. అంటే అలక్ష్మి అంటే స్థిరమైనటువంటి లక్ష్మి కాకుండా మన ఇంట్లో వస్తువు వెళ్ళిపోయేటువంటి లక్ష్మిని అలక్ష్మి అంటాం. కాబట్టి అటువంటివి కాకుండా స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో నివాసం ఉండేటట్టుగా మనం ఏం పాటించాలి, దానికి ఏమిటి పరిష్కారం అనేటువంటిది ఈ 12 రాసుల్లో మనకు అశ్విన్యాది నక్షత్రాదులు అట్లానే చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అనేది ఈ యొక్క ఏ విధానంలో మనం చేసుకోవాలి, ఏ దేవతను ఆరాధన చేయాలి అనేది ప్రత్యేకంగా మనం సూచించబడుతుంది. అందరూ కూడా భక్తులు ఈ యొక్క జరుగుతున్నటువంటి ఏదైతే వీడియో అంతా కూడా తిలకించి పూర్తిగా దానిలో క్రమబద్ధంగా చేసుకొని ఆ పరిహార మార్గాలు ఎంచుకొని పరిష్కారం తీసుకొని దేవకృప అనుగ్రహం కలిగి అలక్ష్మి నిరహరణమై స్థిరలక్ష్మి కలగాలని కోరుకుంటూ ఆ దరిద్ర దేవత ఏదైనటువంటి జ్యేష్ఠాదేవి అని కూడా అంటారు. జ్యేష్ఠాదేవి అంటే లక్ష్మీదేవి యొక్క అరికాల్లో ఉంటుంది. ఆ జ్యేష్ఠాదేవి ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే మన ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోతుందో వెంటనే జ్యేష్ఠాదేవి ఇంటికి వస్తుంది. కాబట్టి జ్యేష్ఠాదేవి నిర్హరణార్థం. అందుకనే జ్యేష్ఠ మాసంలో అందరూ కూడా అన్ని దేవతామూర్తులకి వసంతోత్సవాలు చేస్తారు. ఎందుకంటే వసంతోత్సవంతో ఏదైనా కూడా అలక్ష్మి అనేది ఏదైతే అక్కడ క్షేత్రంలో కనుక ప్రవేశించినట్లయితే ఆ అలక్ష్ములన్నీ కూడా తొలగిపోయి స్థిరమైన లక్ష్మి పొందటానికి దేవతా స్వరూపానికి కూడా ఆ యొక్క దృష్టి దోషాలన్నీ కూడా, ఆ దృష్టి అంటే కొంతమంది ఆ దేవుణ్ణి చూడంగానే కూడా అన్ని విధాలుగా కూడా స్వామి మనందరికీ కూడా నరదృష్టి నరఘోషలు అన్నీ అందరికీ ఉంటాయి. అవన్నీ తొలగింపజేయాలని దేవుడి దగ్గరికి వెళ్తాం. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనము అక్కడ ఆయనకి వేసినటువంటి ఈ యొక్క ఆహారాలు ఇవే చూస్తాం, కానీ దేవుడు అనుగ్రహం కలగాలని ఎవరు కోరుకోరు. అక్కడ వెళ్తే కొంతమంది దైవత్వాన్ని కూడా మనం అక్కడ చూసి ఆ స్వామి స్వరూపం లీలా వినోదాలు అనేకం కూడా ఉన్నాయి అక్కడే. అంటే ప్రతిదీ కూడా క్షేత్రంలో మనం చూడవలసినటువంటి క్షేత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పరిష్కార మార్గంగా సూచిస్తూ మనకుండేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికే ఈ యొక్క దరిద్రత తొలగింపజేయడానికి 12 రాశుల వారికి ఫలితాలు చెప్పబడుతుంది. నమస్కారం.
శ్రీమాత్రే నమః. తదుపరి రాశి ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశిలో నక్షత్రాలు చూస్తే మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ యొక్క నక్షత్రాలు చూసినట్టయితే మనము ముఖ్యంగా మూలా నక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి. ఈ మూలా నక్షత్రం వారికి కష్టాలు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి అనేది చెప్పనవసరం లే. జీవితమే ఒక కష్టమయంగా జీవనం చేస్తూ ఉంటారు. అత్యున్నత స్థాయిలో ఉండే వాళ్ళు కూడా ఉంటారు దీనిలో. కానీ ఈ మూలా నక్షత్రం ఒక్కసారిగా పైకి వెళ్తుంది, లేదా ఒక్కసారిగా డౌన్ అయిపోతుంది. ఈ నక్షత్ర జాతకులు కష్టాలనేది ఏది తెలిసిన వాడికి కూడా మంచి మేలుగురుతుంది. కష్టం తెలియని వాడికి ఎవరైతే ఉంటారో వాడికి కష్టాలు ఎట్లా ఉంటాయి అనేది చవి చూపే పరిస్థితులు ఉంటాయి కొన్ని. అట్లానే ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రం వారు చూసినట్టయితే ఈ నక్షత్రం వారికి ముఖ్యంగా కష్టాలకైనా అధికారము కానీ అటువంటి అనేక లక్షణాలు, పవర్ అనే నా చేతిలో ఉంటే ఏ పైన సాధించగలుగుతా అనే ఒక స్వభావంతో ఉంటారు. ఆ పవర్ కోసమని ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. అట్లానే ఇక ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం తీసుకున్నట్టయితే ఎంత కష్టాన్నైనా మేము భరిస్తాము అనే స్థాయిలో ఉంటారు. మొత్తం మీద ధనుసు రాశి వారికి ఏమిటి అంటే ఈ అలక్ష్మీ దోషం పరిహారార్థం కావడం, లక్ష్మీ ప్రాప్తికి కాను ఉన్న దాంట్లో దానం ధర్మం చేయటం మంచిది. అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఏ రోజైనా కానీ ఉన్నదాన్ని దానం చేయకుండా తన దగ్గరే పెట్టుకోవడం వల్ల స్వలాభం అనేటువంటి దానివల్ల పైకి రాలేదు. తర్వాత ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క పరిస్థితిని చూస్తే మరి వీళ్ళు ఏం చేసుకోవాలి అంటే దత్తుడి ఆరాధన చాలా మంచిది. దత్తాత్రేయ స్వామికి ప్రతి గురువారం రోజు వీరు లేతే సమిధ అంటే ఆ సమిధ ఏదైతే ఉంటుందో ఔదంబర్ వృక్షం కింద దత్తాత్రేయ స్వామి ఫోటో కానీ ఔదంబర్ వృక్షాన్ని కానీ ప్రార్థన చేస్తే ఔదంబర్ వృక్షానికి ప్రదక్షిణాలు చేసినా కూడా ప్రశాంతమైన జీవితాన్ని పొంది దరిద్రదేవ తొలగిపోయి అలక్ష్మి కూడా నిర్ణయార్థమే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పంటున్నారు. అట్లాగే ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రం వారు అమ్మవారి ఆరాధన నవరాత్రులు ఏవైతే జరుగుతూ ఉంటాయో ఎప్పుడైనా కానీ ఆ నవరాత్రులు తోచిన విధంగా నెయ్యిని హోమ ద్రవ్యంగా ఇస్తే చాలా మంచిది. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వారు 1వ పాదం ధనుస్సు రాశి వారు ఏదైనా దేవాలయానికి నువ్వుల నూనెని ఇస్తే గనక, అట్లాగే వీరికి ఏదైనా ఇనుము సామాన్లకు సంబంధించి ఏదైతే ఉంటాయో ఆ ఇనుప సామాన్ని దానంగా ఇవ్వటం కానీ, ఎక్కడైనా చారిటబుల్ ట్రస్ట్లలో ఇనుప సామాన్లకు సంబంధించి ఏమైనా ర్యాకులు కానీ వాటికి సంబంధించినటువంటి పరికరాలు ఏమైనా ఉంటే వాటికి కనుక దాతగా ఇస్తే కూడా చాలా మంచి కలుగుతుంది. మొత్తం మీద ధనుస్సు రాశి వారికి రూపాయి బిళ్ళలు ఏవైతే ఉంటాయో రూపాయి బిళ్ళల్ని ప్రతి నదిలో కానీ సముద్ర తీరం కానీ మీరు వెళ్తే ఒక రాశిగా తీసుకొని గుప్పెడు మీ కోరికని చెప్పుకొని ఆ నదిలోను సముద్రంలో కూడా వేయాలి. దాంతోపాటు అక్కడ మీకు ఏమైనా దొరకకపోవచ్చు కానీ ఆహార పదార్థాలుగా ఏవైనా కానీ లైట్ ఆహార పదార్థాలు చేపలు తినే విధంగా లేదా అవి తింటే ఏవైతే ఆరోగ్యంగా ఉంటాయో అవి వేయటం వల్ల కూడా సుదీర్ఘమైన కష్టాల నుంచి త్వరితగతిన బయటపడతారు. ఇది అలక్ష్మీ దోషాలపై లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ఈ ధనుస్సు రాశి వారికి. శ్రీమాత్రే నమః.